ఎప్పుడూ రొటీన్గా తినే బెండకాయ పులుసు, చామగడ్డ పులుసు తిని బోర్ కొడుతుందా? అయితే ఈసారి కొంచెం డిఫరెంట్గా వడియాల పులుసు టేస్ట్ చేసి చూడండి. ఇటు పుల్లగా అటు ఘాటుగా ఉండే ఈ వడియాల పులుసు వేడన్నంలో కలుపుకొని ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు. ఇంకెందుకు లేటు, రెసిపీ ఎలా చేయాలో చూసేద్దాం రండి. వడియాల పులుసు మనం మినప వడియాలతో పెట్టుకుంటాం కాబట్టి 1 కప్పు మినపవడియాలు తీసుకోవాలి. మినపవడియాలు ఇంట్లోనే పర్ఫెక్ట్గా ఎలా పెట్టుకోవాలో వీడియో చేశాను, కింద ట్యాగ్ చేస్తాను, చూసేయండి. చింతపండు పులుసు కోసం కొంచెం చింతపండు తీసుకొని వాటర్లో 1 పావు గంట పాటు నానబెట్టుకోవాలి. అలాగే 1 ఆనియన్ని చిన్న చిన్న ముక్కలుగా చాప్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. టమాటాని కూడా చిన్నగా కోసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ యాడ్ చేసి హీట్ అవ్వనివ్వాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మినపవడియాలు వేయించుకోవాలి. మంచి కలర్ వచ్చేదాకా వేగనివ్వాలి. స్టవ్ సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. మంట మరీ హైలో పెట్టుకుంటే వడియాలు మరీ బ్రౌన్గా అయిపోయి టేస్ట్ అస్సలు బాగోవు. వడియాలు ఇలా లైట్ గోధుమ రంగులో వస్తే సరిపోతుంది. వడియాలు వేయించుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఒక కడాయిలో 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 ఎండుమిర్చి, 3 నుంచి 4 వెల్లుల్లి రెబ్బలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత చిటికెడు ఇంగువ, చిటికెడు మెంతుపొడి కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే 1 రెమ్మ కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు, అలాగే 5 నుంచి 7 పచ్చిమిర్చి చీలికలు కూడా యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ లైట్గా ఫ్రై అయిన తర్వాత టమాటో ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి. అంతా బాగా కలుపుకొని 2 నిమిషాల పాటు మూత పెట్టుకోవాలి. 2 నిమిషాల తర్వాత కొంచెం పసుపు కూడా వేసుకొని బాగా కలిపి మళ్ళీ మూత పెట్టుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు 50% మగ్గిపోయిన తర్వాత రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఆ తర్వాత 3 నుంచి 4 స్పూన్ల కారం కూడా యాడ్ చేసుకొని కలిపి మూత పెట్టుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు ఎంత బాగా మగ్గితే మన పులుసు కూర అంత టేస్టీగా ఉంటుంది. అందుకే ఉల్లిపాయలు మగ్గడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఉల్లిపాయలంతా మంచిగా మగ్గిపోయిన తర్వాత చింతపండు పులుసు కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే 1/2 గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఒకసారి అంతా మిక్స్ చేసుకొని పులుసు మరిగేదాకా మూత పెట్టుకోవాలి. పులుసులోకి 1 చిన్న బెల్లం ముక్క కూడా యాడ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. పులుసంతా బాగా మరిగి చిక్కపడాలి. పులుసంతా దగ్గర పడడానికి 5 నుంచి 7 నిమిషాల టైం పడుతుంది. పులుసంతా చిక్కపడిన తర్వాత మనం ముందుగా వేయించుకున్న మినపవడియాలు కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసి వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. వడియాలు ఆ వేడి మీదనే మంచిగా పులుసునంతా చక్కగా పీల్చుకుంటాయి. స్టవ్ ఆఫ్ చేసుకుంటే మరి తొందరగా వడియాలు మెత్తపడిపోకుండా కూడా ఉంటాయి. ఆ తర్వాత ఇంకేముంది, కొత్తిమీర యాడ్ చేసేసుకోవడమే. అంతే, టేస్టీ వడియాల పులుసు రెడీ అయిపోయింది. చూసారుగా వడియాల పులుసు రెసిపీ ఎంత సులభంగా చిటికెలో ఎలా చేసేసుకోవచ్చో. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేసేయండి. మీకు మా రెసిపీస్ నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మరికొన్ని మంచి రెసిపీస్తో మీ ముందుకు వస్తాం. అంతవరకు బాయ్ మరి.